మనం లాస్ట్ క్లాస్లో డీసీ మిషన్స్ యొక్క కొన్ని పార్ట్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం దాని గురించే. నెక్స్ట్ మనం ఆర్మేచర్ వైండింగ్ గురించి తెలుసుకుందాం. ఆర్మేచర్ వైండింగ్ గురించి తెలుసుకునే ముందు సమ్ బేసిక్స్. ఒక సింగిల్ కండక్టర్ ఉంది. అటువంటి 2 కండక్టర్స్ని మనం కనెక్ట్ చేసి ఎండ్ కనెక్షన్స్ ఇచ్చి కనెక్ట్ చేసుకుంటే ఒక టర్న్ లాగా ఫామ్ చేసుకోగలం. మనం ఫామ్ చేసుకుంటాం. ఓకేనా? 2 కండక్టర్స్ని ఒక టర్న్స్ లాగా ఫామ్ చేసుకుంటాం. అదే మనకి నెంబర్ ఆఫ్ టర్న్స్ అంటే ఇది ఒక కండక్టర్ 2 టర్న్స్ ఫామ్ అని నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఉన్నాయి. ఇది కనెక్ట్ చేసుకున్నాము అంటే ఇట్లా కనెక్ట్ చేసుకుంటే ఒక కాయిల్ లాగా ఫామ్ చేసుకోవచ్చు అన్నమాట. నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ని సిరీస్ గా కనెక్ట్ చేసుకొని ఒక కాయిల్ లాగా ఫామ్ చేసుకోవచ్చు. ఇందులో మనము మిషన్స్ లో ఒక కాయిల్ కి మనం ఒక సైడ్ ఉండే కండక్టర్ గ్రూప్ మొత్తాన్ని, ఒక పోల్ అండర్ లో ఉండే కండక్టర్ గ్రూప్ మొత్తాన్ని, అది ఒక స్లాట్ లో ఉండే కండక్టర్ గ్రూప్ మొత్తాన్ని ఏమంటే కాయిల్ సైడ్ అంటాం అనమాట. ఇది సింగిల్ టర్న్ కాయిల్ అంటే ఒకే ఒక టర్న్ ఉండే కాయిల్. అందులో సింగిల్ టర్న్ కాయిల్లో ఎన్ని కాయిల్ సైడ్ కి ఎన్ని కండక్టర్లు ఉంటాయమ్మా అంటే ఒకటి ఉండేది. ఇది 2 టర్న్ కాయిల్, సింపుల్ 2 టర్న్ కాయిల్. సో పర్ కాయిల్ సైడ్ ఎన్ని కండక్టర్స్ ఉంటాయమ్మా అంటే 2 ఉంటాయి. అదే విధంగా ఎం టర్న్ కాయిల్ అంటే ఎం టర్న్స్ ఉంటాయి అన్నమాట, మల్టిపుల్ టర్న్స్. ఎం టర్న్ కాయిల్లో పర్ కాయిల్ సైడ్ ఎన్ని కండక్టర్స్ ఉంటాయమ్మా అంటే మనకి 2m ఉంటాయి అన్నమాట. 2m కండక్టర్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, నాకు ఒక 20 టర్న్ కాయిల్ ఉంది. 20 టర్న్ కాయిల్. ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ కాయిల్ సైడ్స్ అదే విధంగా ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ కాయిల్ సైడ్స్ ఎన్ని ఉంటాయి. సెకండ్ క్వశ్చన్ వచ్చే వరకు నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఎన్ని ఉంటాయి. అండ్ థర్డ్ క్వశ్చన్ మీరు ఫస్ట్ ఈ 2 ఆన్సర్ చేయండి, తర్వాత చూద్దాం. ఎన్ని ఉంటాయి నెంబర్ ఆఫ్ కాయిల్ సైడ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టర్న్స్. ఒక కాయిల్కి వచ్చేపు 2 కాయిల్ సైడ్స్ ఉంటాయి అన్నమాట. 2 కాయిల్ సైడ్స్ ఉంటాయి. అదే 20 టర్న్ కాయిల్ అన్నాను కదమ్మా. 20 టర్న్ కాయిల్ అంటే 2 కాయిల్ సైడ్స్ ఉంటాయి. ఒక్కొక్క టర్న్ లో ఎన్ని కండక్టర్స్ ఉంటాయని చెప్పాను. ఒక్కొక్క కాయిల్ సైడ్ లో 20 ఉంటాయి అని చెప్పాను. సో టోటల్ మనకి ఎన్ని కండక్టర్స్ ఉంటాయి? 2 కాయిల్ సైడ్స్ ఇంటూ ఒక్కొక్క కాయిల్ సైడ్ లో 20 కండక్టర్స్, టోటల్ 40 కండక్టర్స్ ఉంటాయి అన్నమాట. 40 ఉంటాయి. సో మనకి ఎన్ని కండక్టర్స్ ఉంటాయి? టోటల్ 40 కండక్టర్స్ ఉంటాయి. అదే మనం క్వశ్చన్ కనుక నెంబర్ ఆఫ్ కండక్టర్స్ పర్ కాయిల్ సైడ్ అని అడిగాం అనుకున్నామా. కండక్టర్స్ పర్ కాయిల్ సైడ్, అప్పుడు ఆన్సర్ ఏమైంది? కాయిల్ సైడ్ అని అడిగితే అప్పుడు మనకి 20 అయింది అనమాట. అంటే m టర్న్స్ ఉంటే m ఉంటాయి అన్నమాట పర్ కాయిల్ సైడ్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్. ఓకేనా? ఇప్పుడు ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఈచ్ 20 టర్న్ కాయిల్లో EMF induced per each turn is EMF per turn మనకు వచ్చే వరకు 3 వోల్ట్ అన్నాడు. అప్పుడు ఈ 20 టర్న్ కాయిల్లో టోటల్ ఎంత ఇండ్యూస్ అయింది EMF? 20 into 3 = 60 వోల్ట్. అట్లా కాకుండా మనకి ఇచ్చింది కనుక ఈఎంఎఫ్ పర్ కండక్టర్ అనుకోండి. ఈఎంఎఫ్ పర్ కండక్టర్ వాడు 3 వోల్ట్ అన్నాడు. అప్పుడు ఎంత ఇండ్యూస్ అయింది? టోటల్ మనకి ఎన్ని కండక్టర్స్ ఉంటాయి? 2 into 20 కండక్టర్స్ into 3 = 120 వోల్ట్. ఇది జస్ట్ కాయిల్ అంటే ఏంది, టర్న్ అంటే ఏంది, కండక్టర్ అంటే ఏంది, వీటి మధ్య ఉండే బేసిక్ రిలేషన్ ఇవన్నమాట. సో ఇంకొక క్వశ్చన్ ఏంది? మినిమం నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఇన్ ఏ కాయిల్. ఎంతమ్మా చెప్పండి? మినిమం నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఇన్ ఏ కాయిల్ ఎంత ఇది?
సింపుల్ 2, ఎందుకంటే సింగిల్టన్ కాయిల్, నా కాయిల్ వచ్చేవరకు సింగిల్టన్ కాయిల్, అది 2. ఓకేనా. నెక్స్ట్ మనం ఈ కాయిల్స్ని ఎట్లా ప్లేస్ చేస్తాం? ఆర్మేచర్లో స్లాట్స్ కట్ చేస్తా ఉన్నా కదా, ఆర్మేచర్ని స్లాట్స్ కట్ చేసాము. ఇది ప్రీవియస్గా చూసాం కదా, ఆర్మేచర్లో స్లాట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి సో దట్ మనం కాయిల్స్, మనం కండక్టర్స్ని ప్లేస్ చేయడానికి ఆర్ కాయిల్స్ని ప్లేస్ చేయడానికి. వీటిలో మనము కండక్టర్స్ని ఎలా ప్లేస్ చేస్తాము అనే దాన్ని బట్టి మనం అది సింగిల్ లేయరా, డబుల్ లేయరా, ట్రిపుల్ లేయరా, మల్టీ లేయరా అని చెప్పేసి చెప్తాం. అంటే ఏంది, మనం కనుక మన కండక్టర్లో ఓన్లీ ఒక్క కాయిల్ సైడ్నే ప్లేస్ చేస్తే, మన స్లాట్లో, ఆర్మేచర్ స్లాట్లో ఓన్లీ ఒక్క కాయిల్ సైడ్ అమ్మా, ఏంది కాయిల్ సైడ్, నాట్ కాయిల్, నాట్ టర్న్, కాయిల్ సైడ్. సో ఒక కాయిల్ సైడ్ ని ప్లేస్ చేసినట్లయితే దాన్ని సింగిల్ లేయర్ కాయిల్ అంటాం అనమాట. అట్లా కాకుండా మనము 2 కాయిల్ సైడ్స్ ని ప్లేస్ చేసామంటే దాన్ని డబల్ లేయర్ వైండింగ్ అంటాం అనమాట. 2 కాయిల్ సైడ్స్ ని ప్లేస్ చేస్తే మనం ఏమంటాము, దాన్ని డబల్ లేయర్ వైండింగ్ అంటాం అనమాట. అంటే 2 లేయర్స్ లో, ఒకటి ఇక్కడ ఓన్లీ సింగిల్ లేయర్ లో ప్లేస్ చేసాం కాబట్టి సింగిల్ టర్న్, అదే విధంగా ఇక్కడ 2 లేయర్స్ లో ప్లేస్ చేసాం కాబట్టి డబల్ లేయర్, ఇక్కడ కూడా 2 లేయర్స్, బాటమ్ ఒకటి పైన ఒకటి కాబట్టి డబల్ లేయర్, ఇక్కడ మళ్ళీ బాటమ్ ఒకటి పైన ఒకటి కాబట్టి డబల్ లేయర్ వైండింగ్ అని చెప్పేసి మనం అంటాం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు డబల్ లేయర్ వైండింగ్ కి మినిమం నెంబర్ ఆఫ్ కాయిల్ సైడ్స్ ఎన్నమ్మా, మినిమం నెంబర్ ఆఫ్ కాయిల్ సైడ్స్ ఇన్ ఏ slot for double layer winding. Minimum number of, question ఏందమ్మా, minimum number of, you may ask minimum number of coil sides, minimum number of coil sides for slot in double layer winding. డబల్ లేయర్ వైండింగ్ ఎంతమ్మా, 2, మినిమం 2 ఉండాలన్నమాట. అదేవిధంగా నెంబర్ ఆఫ్ coil sides, number of coil sides per slot in single layer winding అని అడిగితే ఇన్ సింగిల్ లేయర్ వైండింగ్ అప్పుడు ఎంత అయితే ఆన్సర్ మనకి 1 అయితే అనమాట. ఎంత అయితే మనకి 1 అయితే. ఓకేనా. ఇవి మనం స్లాట్స్ లో ఏ విధంగా ప్లేస్ చేస్తాము, సింగిల్ లేయరా, డబుల్ లేయరా అని చెప్పేసి తెలుసుకునేది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మనం డబుల్ లేయర్ వైండింగ్ ని ప్లేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ మనం వైండింగ్ ని ఏ విధంగా ప్లేస్ చేస్తూ ఉంటాం, డబల్ లేయర్ వైండింగ్ ప్లేస్ చేసినప్పుడు టాప్ లేయర్ లో వైండింగ్ స్లాట్స్ ని ఒకటి ప్లేస్ చేస్తే రెండో వైండింగ్, అదే వైండింగ్ యొక్క రెండో కాయిల్ సైడ్ ని ఎగ్జాక్ట్ ఆపోజిట్ పోల్ లా అండర్ లో సేమ్ పొజిషన్ లో బాటమ్ లేయర్ లో ప్లేస్ చేస్తుంటాం అన్నమాట. బాటమ్ లేయర్ లో ప్లేస్ చేస్తుంటాం అంటే ఒక వైండింగ్ యొక్క ఒక కాయిల్ సైడ్ ని ఏదైనా ఒక పోల్, అంటే నార్త్ పోల్ అవనండి ఆర్ సౌత్ పోల్ అవనండి, దాని అండర్ లో మనం టాప్ లేయర్ లో ప్లేస్ చేస్తే రెండోది ఫర్ మెకానికల్ బ్యాలెన్స్ అండ్ మెకానికల్ రిలేషన్ మనం ఎక్కడ ప్లేస్ చేస్తామమ్మా, బాటమ్ లేయర్ లో ఆపోజిట్ పోల్ కి సేమ్ పొజిషన్ లో ఉన్న దాంట్లో బాటమ్ లేయర్ లో రెండో కాయిల్ సైడ్ ని ప్లేస్ చేస్తాం. నేను నెంబర్ ఇచ్చే వరకు స్టాండర్డ్ గా మనం టాప్ లేయర్ వాటిని ఆర్డ్ నెంబర్ తో చూపించుకుంటూ ఉంటామమ్మా. కాయిల్ సైడ్స్ ని 1, 3, 5, 7, 9 అట్లా చూపించుకుంటూ ఉంటాము. అండ్ బాటమ్ లేయర్ వాటి ఈవెన్ నెంబర్ 2, 4, 6, 8 వీటితో చూపించుకుంటూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ మనకి ఈ వైండింగ్ ని, అంటే 2 కాయిల్ సైడ్స్ ఉంటాయి కదా, ఈ 2 కాయిల్ సైడ్స్ ని మనం ఎండ్ కరెక్షన్స్ జాయిన్ చేసే దాని బేసిస్ మీద మనకి వైండింగ్ ని 2 కేటగిరీస్ చేసాము. ఒక కేటగిరీ వచ్చే వరకు మనకి ల్యాప్ వైండింగ్ అని చెప్పేసి అంటాం అనమాట. ల్యాప్ వైండింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది చూడండి, ఇది రెడ్ గ్రీన్ కలర్ లో నేను మార్క్ చేసిన కాయిల్ సైడ్స్ అనమాట. రెడ్ గ్రీన్ కలర్ లో నేను మార్క్ చేసిన ఇవన్నీ కాయిల్ సైడ్స్ అనమాట. ఇవన్నీ కాయిల్ సైడ్స్. సో రెడ్ కలర్ లో ఉన్నది టాప్ లేయర్ లో ఉంటే, గ్రీన్ కలర్ లో ఉన్నది బాటమ్ లేయర్ లో ఉంది. సో నెంబరింగ్ ఆర్డ్, రెడ్ కలర్ లో ఉన్న వాటన్నిటికీ ఆర్డ్ మెయింటైన్ చేశాను, అదే విధంగా గ్రీన్ కలర్ లో ఉన్న వాటి అన్నిటికీ ఈవెన్ మెయింటైన్ చేశాను. సో వీటిని మన కండక్టర్స్ ప్లేస్ చేశాం కదా, ఒక కండక్టర్ యొక్క ఒక కాయిల్ యొక్క సెకండ్ కాయిల్ సైడ్ అంటే ఇది 1కి సెకండ్ కాయిల్ సైడ్ ఏదమ్మా 8, సెకండ్ కాయిల్ సైడ్
తిరిగి అదే కండక్టర్ తిరిగి అదే పోల్ అండర్లో ఉన్న కండక్టర్కి కనెక్ట్ అయితే ఈ విధంగా దీన్ని ల్యాప్ వైండింగ్ అంటాం అన్నమాట. ల్యాప్ వైండింగ్ అని చెప్పేసి అంటాం అన్నమాట. అంటే ఒక కాయిల్లో ఉంది, ఒక కాయిల్ యొక్క కాయిల్ సైడ్ నార్త్ పోల్ అండర్లో ఉంది. సో రెండోది అల్టిమేట్గా మనకి సౌత్ పోల్ అండర్లో ఉంటుంది. ఇప్పుడు ఈ రెండో సౌత్ పోల్ అండర్లో ఏదైతే ఉందో దీని యొక్క ఎండ్ కనెక్షన్ వచ్చేసి దాని యొక్క ఎండ్ కనెక్షన్ వచ్చేసి ప్రీవియస్ నార్త్ పోల్ అంటే ఇమీడియట్ స్లాట్ లో ఉన్న ఇది 1 అండ్ 2 అనేది ఒక స్లాట్ లో ఉంటాయి కదా, 4 and 5 అనేది పక్కన ఇమీడియట్ స్లాట్ లో ఉంటాయి. ఇమీడియట్ స్లాట్ లో ఉన్న కాయిల్ సైడ్ కి మనం అటాచ్ అయితే నార్త్ పోల్ అండర్లో ఇమీడియట్ స్లాట్ లో ఉన్న కాయిల్ సైడ్ కి అటాచ్ అయితే దీన్ని ఈ విధంగా కనెక్షన్ చేసుకుంటాను మనం ఏమని చెప్తామమ్మా, ల్యాప్ వైండింగ్ అని చెప్తాం. అంటే ల్యాప్ వైండింగ్ అంటే ఏంది, ఇప్పుడు నార్త్ పోల్ అండర్లో సపోజ్ మనకి 2-3 స్లాట్స్ ఉన్నాయి. ఈ స్లాట్స్ లో 2 లేయర్ వైండింగ్ కాబట్టి 6 కాయిల్ సైడ్స్ ఉన్నాయి. ఒక కాయిల్ యొక్క అంటే 1-8 అనే కాయిల్ యొక్క ఒక కాయిల్ సైడ్ నార్త్ పోల్ అండర్ ఉంది, దాని రెండవ కాయిల్ సైడ్ మనకి ఆటోమేటిక్ గా సౌత్ పోల్ అండర్లో ఉంది. ఇప్పుడు ఈ రెండో కాయిల్ సైడ్ ఆ కాయిల్ అనేది వచ్చి దేంతో అటాచ్ అయిందమ్మా అంటే నార్త్ పోల్ అండర్లో ఉన్న ఇమ్మీడియట్ గా ఉన్న నార్త్ పోల్ అండర్ పక్క స్లాట్ లోనే ఉన్న కాయిల్ సైడ్ తో కనెక్ట్ అయింది. అంటే ఇక్కడ నుంచి కాయిల్ ఫామ్ చేసింది. దీన్ని మనం ల్యాప్ వైండింగ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఈ విధంగా మనకి ల్యాప్ వైండింగ్ మూవ్ అవుతా ప్రొజెక్ట్ అవుతా ఉంటుంది అనమాట. ఇది ల్యాప్ వైండింగ్. నెక్స్ట్ వైండింగ్ వచ్చేవరకు ఏంటమ్మా మనకి వేవ్ వైండింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. నెక్స్ట్ వైండింగ్ ని వేవ్ వైండింగ్ అంటాం. ఇందులో ఏమైంది, ఈ చూడండి కాయిల్ సైడ్స్ సేమ్ దానికి డిజైన్ చేసామన్నమాట. ఇందులో ఏమైంది, ఇప్పుడు 1-8 అనేది సేమ్, మళ్ళీ ఇక్కడ 1-8 అనేది ఒక కాయిల్, ఒకదాని కాయిల్ సైడ్ వచ్చేసి వెళ్ళి మనం రెండో కాయిల్ సైడ్ ఒకటి నార్త్ పోల్ అండర్ లో ఉంటే రెండోది సౌత్ పోల్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నదంతా కనెక్ట్ అయింది. బట్ ఎండ్ కనెక్షన్ అనేది ఈ కాయిల్ యొక్క ఎండ్ కనెక్షన్ ఏమి ఇస్తాము మనం, ఈ కాయిల్ కి అడ్జసెంట్ లోనే స్టార్ట్ అయిన కాయిల్ కి ఇచ్చామా, ఇవాళ అడ్జసెంట్ లోనే స్టార్ట్ అయిన కాయిల్ కి ఇచ్చాము అనుకోండి, అది ఏం వైండింగ్ అయింది మనకి, ల్యాప్ వైండింగ్ అంది. అడ్జసెంట్ లో ఉన్న కాయిల్ దానికి ఇస్తే మనం అది ఏమేమి వైండింగ్ అయింది, ల్యాప్ వైండింగ్ అయింది అనమాట. ఇది మనకి ల్యాప్ వైండింగ్ అయింది. బట్ మనం ఇట్లా ఇవ్వము. ఇప్పుడు దీనికి ఎట్లా చేస్తామంటే దీనికి అడ్జసెంట్ స్లాట్ లో ఉన్న దానికి ఇవ్వకుండా మళ్ళీ మనకి నెక్స్ట్ పోల్ అండర్ లో కాయిల్స్ స్టార్ట్ అయింది కదా, దానికి వెళ్ళి కనెక్షన్ ఇస్తాం అనమాట, ఎండ్ కనెక్షన్. దీన్ని మనం వేవ్ వైండింగ్ అంటాం. అని చెప్పేసి అంటాం అనమాట. దీన్ని మనం వేవ్ వైండింగ్ అంటాం. అర్థమైందా? ఈ వేవ్ వైండింగ్, ల్యాప్ వైండింగ్ అనేవి మనకి ఈ విధంగా ఫామ్ చేసుకుంటూ ఉంటాము. వీటిల్లో బేసిక్ గా వచ్చే వరకు కొన్ని ఉంటాయి అనమాట. నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ అని. నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ అంటే మనం క్యాపింగ్స్ ఇక్కడ చూసాం కదమ్మా, ఈ కరెంట్ సెల్ తీసుకునే పొజిషన్ నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ అంటాం. ఈ వేవ్ వైండింగ్స్ కి వచ్చే వరకు మనకి నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ P ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఏదో చూపిస్తే A ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పోల్స్ అయితే అనమాట. అదే ల్యాప్ వైండింగ్ వచ్చే వరకు ఏమైంది, దానికి 2 అయితే, సారీ వేవ్ వైండింగ్ వచ్చే వరకు 2 అయితే, ల్యాప్ వైండింగ్ వచ్చేవరకు దిస్ ఈస్ ఫర్ ల్యాప్ వైండింగ్ P అయితే, అదేవిధంగా వేవ్ వైండింగ్ వచ్చేవరకు నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఈక్వల్ టు 2 ఉంటుంది అనమాట. నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఈక్వల్ టు 2 ఉంటుంది. ఓకేనా? సింప్లెక్స్ ల్యాప్ వైండింగ్ కి, సింప్లెక్స్ వేవ్ వైండింగ్ కి. ఈ ప్యారలల్ పాత్స్ అంటే ఏంటి, బేసిక్ గా మనం టోటల్ కండక్టర్స్ Z ఉన్నాయి అనుకోండి, టోటల్ Z కండక్టర్స్ ఉన్నాయి. మనకి టోటల్ Z కండక్టర్స్ ఉన్నాయి. ఈ Z కండక్టర్స్ ని మనం ఎలా అరేంజ్ చేస్తాము, సే 4 ప్యారలల్ పాత్స్ ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క ప్యారలల్ పాత్ లో Z/4 కండక్టర్స్ వస్తాయి. అంటే Z/4 కండక్టర్స్ నేను సిరీస్ లో కనెక్ట్ చేస్తాను అనమాట. ఒక్కొక్క పాత్ లో ఇట్లా Z/4. టేక్ ద కేస్ Z as 16 ఫర్ ఎగ్జాంపుల్, 16 ఉంటే Z/4 అంటే 4 కండక్టర్స్.
4 కండక్టర్స్ సిరీస్ లో కనెక్ట్ చేశారు. ఇటువంటి 4 ప్యారలల్ పాత్స్. 4 ప్యారలల్ పాత్స్ అంటే ఇదిగోండి ఇట్లా మళ్ళీ ప్యారలల్ గా కనెక్ట్ చేశాం. ఈ మొత్తం సిరీస్ లో 4 కనెక్ట్ చేసిన కాంబినేషన్ ని ఎలక్ట్రికల్ కనెక్ట్ 4 కనెక్ట్ చేస్తే వీటి మొత్తాన్ని ప్యారలల్ గా కనెక్ట్ చేస్తాం. వీటి మొత్తాన్ని ప్యారలల్ గా కనెక్ట్ చేసుకుంటాం. కనెక్ట్ చేసుకుని ఫైనల్ గా మనం అవుట్పుట్ తీసుకుంటాం అన్నమాట. మనకు అవుట్పుట్ కరెంట్ తీసుకుంటూ ఉంటాం. ఇది అవుట్పుట్ కరెంట్ తీసుకుంటూ ఉంటాం. ఈ కరెంట్ ఏదైతే ఉందో ఎందులో 16 ఆంపియర్స్ డివైడ్ అయితే ఒక్కొక్క కండక్టర్ నుంచి ఎంత ఫ్లో అయితే 4 ఆంపియర్స్ ఫ్లో అయింది. 4 ఆంపియర్స్ ఫ్లో అయింది. ఇది టోటల్ మళ్ళీ 16. ఇదన్నమాట ప్యారలల్ పాత్ అంటే. ఓకేనా? మనం మన ల్యాప్ వైండింగ్ లో వచ్చేవరకు ఏంటమ్మా, సింప్లెక్స్ ల్యాప్ వైండింగ్ లో వచ్చేవరకు నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ A = P నెంబర్ ఆఫ్ పోల్స్. అదే విధంగా వేవ్ వైండింగ్ లో వచ్చేవరకు ఏమైందమ్మా, A = 2 అవుతుంది. A = 2 అవుతుంది. సో ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, కరెంట్స్ హై కరెంట్స్ కి ఏ వైండింగ్ మనం ప్రిఫర్ చేస్తాం? హై కరెంట్స్ కి ఏ వైండింగ్ ప్రిఫర్ చేస్తాం చెప్పండి. హై కరెంట్స్ ఉన్నప్పుడు ఏ వైండింగ్ ప్రిఫర్ చేస్తాం? హై కరెంట్స్ అంటే ఏంది? కరెంట్ ఎక్కువ ఫ్లో అవుతున్నప్పుడు మనకి ఈ వైండింగ్స్ లో కండక్టర్స్ ఉంటాయి కదా, వైండింగ్ కండక్టర్స్ ని మన నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ చేస్తే ప్యారలల్ పాత్స్ పెంచే కొద్దీ ఇందాక కేసులాగా 4 ప్యారలల్ పాత్లు పెట్టుకుంటే ఒక్కొక్క ప్యారలల్ పాత్లో ఎన్ని ఫ్లో అవుతుందమ్మా? ఒక్కొక్క ప్యారలల్ పాత్లో ఎంత ఫ్లో అయింది? IA/4 ఫ్లో అయింది. ఇక్కడైతే IA/4 ఫ్లో అయింది. IA/4. సో కంపారిటివ్లీ మన కండక్టర్ సైజ్ అనేది ఏమైంది? తగ్గింది. అదే మనం కనుక వేవ్ వైండింగ్కి వెళ్ళాం అనుకోండి, వేవ్ వైండింగ్ లో ఏమైంది? 2 ప్యారలల్ పాత్స్ ఉంటాయి అన్నమాట. 2 ప్యారలల్ పాత్స్ ఉంటే IA ఫ్లో చేస్తే ఇందులో ఒక్కో దాంట్లో ఎంత అయిందమ్మా? IA/2. ఎంత అయితే IA/2 అవుతుంది అనమాట. సో మనం ల్యాప్ వైండింగ్ ని దీనికి హై కరెంట్స్ ప్రిఫర్ చేస్తాం. అదే వేవ్ వైండింగ్ ని హై వోల్టేజెస్ కి ప్రిఫర్ చేస్తూ ఉంటాం అనమాట. వేవ్ వైండింగ్ ని హై వోల్టేజెస్ కి ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఇందులో వచ్చేవరకు కొన్ని బేసిక్ టర్మ్స్: ఫ్రంట్ పిచ్, బ్యాక్ పిచ్, వైండింగ్ పిచ్, రిజల్టెంట్ పిచ్ ఆర్ వైండింగ్ పిచ్. అంటే స్టార్టింగ్ ఆఫ్ 2 కాయిల్ సైడ్స్. ఇప్పుడు ఏదైనా సరే ఒక 2 కాయిల్ సైడ్స్ ఉంటాయి కదా, కాన్సిక్యూటివ్ కాయిల్స్, 2 కాయిల్స్ యొక్క స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ మధ్య ఉండే డిస్టెన్స్ మనం రిజల్టెంట్ పిచ్ ఆర్ వైండింగ్ పిచ్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. అదేవిధంగా ఒక కాయిల్ యొక్క స్టార్టింగ్ కాయిల్ సైడ్ నుంచి దాని యొక్క ఎండింగ్ దానికి మధ్య ఉండే డిస్టెన్స్ ని బ్యాక్ పిచ్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. ఏమంటాము? బ్యాక్ పిచ్ అని చెప్పేసి అంటూ ఉంటాము. సేమ్ నెక్స్ట్ వచ్చేది ఇంకొక టర్మ్ మనకి ఫ్రంట్ పిచ్. ఫ్రంట్ పిచ్ అంటే ఏంటంటే ఒక కాయిల్ యొక్క ఎండింగ్ నుంచి రెండో కాయిల్ యొక్క స్టార్టింగ్ మధ్య ఉండే డిస్టెన్స్ ని మనం ఫ్రంట్ పిచ్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. ఇందులో రిజల్టెంట్ పిచ్ వచ్చే వరకు వేవ్ వైండింగ్ లో ఏమైంది? YW = YV + YF అయింది. నెక్స్ట్ అదే విధంగా మనం కనుక రిజల్టెంట్ పిచ్ ఇందులో అబ్జర్వ్ చేసినట్టే డిస్టెన్స్ బిట్వీన్ స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ ఆఫ్ 2 కాయిల్స్ కదమ్మా రిజల్టెంట్ పిచ్ ఆర్ వైండింగ్ పిచ్. అదేంటి? YW. అట్లాగే బ్యాక్ పిచ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ 2 కాయిల్ సైడ్స్ ఆఫ్ ఏ కాయిల్, సేమ్ కాయిల్. సో ఇది YB. అండ్ ఫ్రంట్ పిచ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ స్టార్టింగ్ ఆఫ్ 1 కాయిల్ టు ద ఎండింగ్ ఆఫ్ నెక్స్ట్ కాయిల్. సో ఇది ఒక కాయిల్ స్టార్టింగ్ ఎండింగ్ ఆఫ్ ద ప్రీవియస్. సో YF. ఇది చూడండి, ఇందులో ఏమైంది? YW = YB - YF. సో YW will be power YW = or YR YB + or - YF plus for వేవ్ వైండింగ్ అండ్ మైనస్ ఫర్ ల్యాప్ వైండింగ్. ఇవి వైండింగ్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన బేసిక్ టర్మ్స్. ఇది టెక్నాలజీ. ఇదన్నమాట. నెక్స్ట్ క్లాస్లో మనం
ఇంకొన్ని డీసీ మిషన్ పార్ట్స్ గురించి తెలుసుకున్నాను. ఓకేనా.